సాక్షి వెంకటేశ అందరికీ తెలిసింది. ఏప్రిల్ 1వ తారీఖు నాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు తీసుకురావడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే గత సంవత్సరం ఇక్కడ సీతారాముల కళ్యాణం జరిపించినప్పుడు 80,000 మంది వచ్చారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకి టీటీడీ అధికారులు, జిల్లా యంత్రాంగం మొత్తం అందరూ కలిసికట్టుగా పనిచేసి దాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం సుమారు 1,00,000 మంది రావచ్చు అనేటువంటిది అంచనా. దానికి అనుగుణంగానే మన అధికారులందరూ కూడా రాత్రి కట్టుబడి పనిచేసి వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వచ్చిన ప్రతి భక్తులకి ఉచితంగా 50 రూపాయలు విలువ చేసిన ఒక లడ్డూని భక్తులందరికీ టీటీడీ తరఫున ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు నుంచి ఒంటిమిట్టలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ అన్నప్రసాదాలు కూడా ఇక నిరంతరాయంగా ఈ రోజు నుంచి కొనసాగుతుంది. అత్యంత రుచికరమైనటువంటి భోజనం ఈరోజు మేము కూడా తిన్నాం. చాలా అద్భుతంగా ఉంది. ఇదే విధంగా 365 రోజులు అంటే నిరంతరం ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సందర్భంగా 4,27,00,000 టీటీడీ శాంక్షన్ చేయడం జరిగింది. విద్యుత్ అలంకరణ, పుష్పాలంకరణ, ఎల్ఈడీ లైట్లు, అత్యాధునికమైనటువంటి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఇవన్నీ కూడా మన అధికారులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఆధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడికి రాని వాళ్ళు ఆ కళ్యాణాన్ని చూసి ఆనందించవలసిందిగా టీటీడీ కోరుతా ఉన్నారు. ఇక్కడే పక్కనే ఉన్నటువంటి ఏదైతే చెరువు ఉందో ఆ చెరువులో 20,17,00,000తో జాంబవంతుడి విగ్రహం పెట్టాలనేటువంటి మన బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే ఈ పనులన్నీ కూడా ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఇక్కడ వచ్చే భక్తుల సౌకర్యార్థం కోసం గదులు కూడా 100 గదులు నిర్మించాలనేటువంటిది నిర్ణయం చేయడం జరిగింది. ఇందాకనే జేఓ గారిని అడిగితే టెండర్ ఇచ్చేసాం, ప్రాసెస్ లో ఉంది. అతి త్వరలోనే భక్తులకి 100 రూములు ఇక్కడ ఉండేటట్టుగా
ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు పర్సనల్గా పర్యవేక్షిస్తున్నారు. అందరికీ అధికారులకి ఎప్పటికప్పుడు సమాచారం వారు ఇవ్వటం, దానికి అనుగుణంగా ఈ ఒంటిమిట్టని డెవలప్ చేయాలి, టూరిజం ప్లేస్ కావాలి అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని అనుగుణంగా టీటీడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.